హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు టమాటా చారు ఎలాగా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ఈ టమాటా చారుని కూడా మనం మన ఇళ్లలో చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. సో నా స్టైల్లో నేను ఎలాగా చేస్తాననేది మీకు చూపించబోతున్నాను. మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి, మా పిల్లలతో సహా అందరు చాలా ఇష్టంగా తింటారు. ఈ టమాటా చారుని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక వేలో చూపిస్తున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు మరిన్ని విధాల్లో ఈ టమాటా చారు అనేది ఎలాగ పెట్టుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఈ టమాటా చారుకి ముందుగా నేను ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి. ఇలాగ నాటు టమాటాలు మంచిగా పండిన టమాటాలని తీసుకోండి. మీరు పండినవి కాకుండా పచ్చిగా ఉన్న టమాటాలతో ఈ టమాటా చారు అయితే బాగుండదు. సో అందుకే పండిన టమాటాలని తీసుకోవాలి. సో అలా పండిన టమాటాలని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఇందులో ఒక పుచ్చు వచ్చింది, ఆ పుచ్చుని అయితే తీసేస్తున్నాను అనమాట. సో నేను కట్ చేసేటప్పుడు చూసుకోలేదు. సో ఒక టమాటాలను అయితే కంప్లీట్గా బాగా వాష్ చేసిన తర్వాత మీరు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. సో అలా కట్ చేసుకున్న తర్వాతకి దాంట్లో కొన్ని కొత్తిమీర కాడల్ని కూడా వేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని బాగా స్మాష్ చేసుకోండి. అందులోని జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా చేసుకోండి. ఇదేంటి ఇలా పిసుకుతున్నారు, అదేదో మిక్సీలో ఆడుకోవచ్చు కదా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేని టేస్ట్ దానికేనండి. సో ఇలాగా స్మాష్ చేసుకుంటేనే చేత్తో ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే మిక్సీలో పట్టుకొని ఒకసారి చేసి చూడండి, ఇలాగా చేత్తో స్మాష్ చేసి చూడండి, దేని టేస్ట్ దానికి వస్తుంది. అలాగా మిక్సీలో పట్టుకునే టమాటా చారు కూడా ఉంది, అది ఇంకొకసారి చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికైతే ఇలాగ చేత్తో స్మాష్ చేసి మీ టమాటా చారుని చేసుకోండి. సో ఇలాగ మొత్తం టమాటాలను ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాంట్లో నేను ఒక పెద్ద ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నానండి. మీకు కన్సిస్టెంట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాలని తీసుకోవచ్చు. వాటర్ని అయితే మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే టమాటా చారు అనేది బాగా పలసగా అయిపోతుంది. సో అందుకే కొన్ని తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని దానిలో యాడ్ చేసుకోండి. అలా వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత అందులో ఉండే టమాటాలని అలాగే పెద్ద పెద్దగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీరని, దాన్ని కూడా కంప్లీట్గా దాంట్లోంచి తీసేయాలి. మరి పెద్ద పెద్ద టమాటా ముక్కలు తింటుంటే నోటికి తగులుతుంటే బాగోదు. సో అలాగా ఇక్కడ చూపించిన విధంగా పెద్ద పెద్ద టమాటా ముక్కల్ని చేతికి వరకు తీసేయండి. తర్వాత ఇలాగ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులోని జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అందులో వేసుకోండి. మీకు పులుపుకు సరిపడా వేసుకోండి. మీరు నాటు టమాటాలు యూజ్ చేస్తున్నట్టయితే చింతపండు అనేది కొంచెం తక్కువగానే పడుతుంది. అలా కాకుండా మీరు హైబ్రిడ్ టమాటాలు కనుక యూజ్ చేస్తుంటే చింతపండు పులుపు అనేది ఎక్కువగానే పడుతుంది. అలాగే 4 కారం గల మిరపకాయలు తీసుకుంటున్నాను. అలాగే దానికి సరిపడా ఉప్పు, నేనైతే ఉప్పు కొంచెం ఎక్కువే తింటానండి, మీ టేస్ట్కి సరిపడా మీరు ఉప్పుని తీసుకోండి. నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను, అది నాకు సరిపోయింది. అలాగే దాంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు కూడా తీసుకొని ఆ చారులో వేసేసిన తర్వాత మూత పెట్టేసి దాన్ని సలసలా మరిగియాలండి. మరిగేలోపు మనం తర్వాత ఒక చిన్న రోల్ని తీసుకొని దాంట్లో కొన్ని కరివేపాకులు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 15 మిరియాలు, ఒక 10 నుంచి 12 ఎల్లిపాయలు వేసుకొని దాన్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. మరీ స్మూత్గా అయితే దంచుకోవద్దు, ఎందుకంటే మనము తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది, ఆ స్పైసెస్ అనేవి దాంట్లో రిలీజ్ అయ్యి అలా టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మీరు మిక్సీలో కూడా ఈ పేస్ట్ని తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది అయ్యేలోపు ఇక్కడ చూడండి టమాటా చారు అయితే ఇలా మరుగుతుంది. సో ఇలా మరుగుతున్నప్పుడు దాంట్లో ఒకసారి ఒక మిరపకాయని ఇలా తీసి చూస్తే అది కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా అవుతుందండి. అప్పుడు టమాటా చారు కూడా మరిగి పచ్చివాసన పోయిందని అర్థము. సో అప్పుడు దాంట్లోకి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మిరియాల పౌడర్ని కూడా అందులోని వేసుకొని దాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకొని, మరీ ఎక్కువగా మరిగించుకుంటే అందులోని స్పైసెస్ అన్నీ ఎగిరిపోయి అంత టేస్టీ ఉండదన్నమాట. సో ఇలాగ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకోండి. 10 నిమిషాలు కూడా అవసరం ఉండదండి, ఒక 5 నిమిషాలు మరిగించుకోండి చాలు. తర్వాత ఈ ఉత్తి చారుతో కూడా మరి అన్నం అనేది తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత మిగిలిన అన్ని కూరలకు మనం పెట్టుకుంటాం కదండి, అలాగే దీనికి కూడా మనం తాలింపు పెట్టుకోవడమే. ఒక మూకుడు తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 ఆవాలు అవి చిటపటమన్నాక దాంట్లోకి కొన్ని జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూను మినప్పప్పు, అలాగే ఒక 1/2 స్పూను శనగపప్పు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా అందులో వేసుకొని అవి కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వాటిని వేయించుకోవాలి. తర్వాత వేగిన తర్వాత అందులో వేగిన ఆ తాలింపుని మనం చారులోకి వేసుకుంటే అంతేనండి, టమాటా చారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.
వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.